సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ను పరామర్శించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ సమాజ హితం కోసం అనుక్షణం పనిచేస్తున్న అర్చకుల పట్ల ఇలాంటి దాడులు సరికాదన్నారు మంత్రి. ఇక రామరాజ్యం పేరుతో దాడి చేసిన వారికి శిక్ష పడేలా చేస్తామంటున్న మంత్రి కొండా సురేఖతో రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగినటువంటి దాడికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించడం జరిగింది. ఈ క్రమంలోనే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడంతో అయితే రంగరాజన్ కుటుంబాన్ని పరామర్శించింది. రంగరాజన్తో పాటు తన తండ్రి అయినటువంటి సౌందర్యరాజన్ను కూడా కలిసి పరామర్శించింది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, దాడిని ఏ విధంగా చూస్తారు? దాడి ఏ విధంగా జరిగిందని మీతో వివరించారు? దాడి అనేది ఇది అమానుషం, ఇది హర్షించదగ్గది కాదు, ఇది ఎవరు కూడా ఒప్పేది కాదు, మెచ్చేది కాదు. ఇది చాలా దారుణమైంది. ఎందుకు అని అంటే ఇంట్లో ఉన్న వ్యక్తి మీద ఎక్కడి నుంచో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక 25 మంది వచ్చి మేము చెప్పినట్టే నువ్వు చెయ్యాలని ఆయన ఆదేశించడం ఏంటి? ఆయనకంటూ ఒక గుడి ఉంది, ఆయనకంటూ ఒక దేవాలయం ఉంది, వాళ్ళు చేసే పూజలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది వదిలిపెట్టి జై శ్రీరామ్ అని వేరే చేయాలి అని అంటే అది ఏం పద్ధతి? వాళ్ళు అడగడం ఇది చాలా దారుణము. ఇటువంటి సంఘటనలు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే అల్లర్లు సృష్టించే కార్యక్రమం ఏమైనా చేసే ఆలోచన ఉందా వాళ్ళకని అనిపిస్తుంది. అటువంటివి జరిగితే మాత్రం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. ఇప్పటికే ఇక్కడ అటాక్ చేసిన వాళ్ళ మీద చాలా సీరియస్గా ఉన్నాము, వాళ్ళ మీద అన్ని సెక్షన్స్ పెట్టాము. రేపు ఇటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ కూడా క్రియేట్ చేసినా కూడా ప్రభుత్వం ఊరుకోదు. మేడం, ఈ కేసులో ప్రధాన నిందితుడు నెలకు 20,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి టేక్ హిమ్ ఇంటూ కస్టడీ అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసి మరి దాడి చేసింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంతేకాకుండా ఉగాది వరకు డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. మరలేమన్నా దాడులు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? వాడి బొంద డెడ్ లైన్ పెడితే ఇక్కడ ఎవరు చూసుకుంటూ ఊరుకోరు. పోలీసు ఉన్నది, డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇంటెలిజెన్స్ శాఖ ఉంది, గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి ఉన్నారు, ఇక్కడ మేము మంత్రులు ఉన్నాము, బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి. ఎవరు కూడా ఊరుకోడు. ఎవరో బయటోడు వచ్చి వాళ్ళను డిమాండ్ చేయడం ఏంటండి? వాళ్ళ బ్రతుకు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు బ్రతుకుతారు. మేము చెప్పినట్టు వాడు బతకమంటే వాడు బతుకుతాడా? వాడొచ్చి ఎవరినో డిమాండ్ చేయడం ఏంటి? ఇది చాలా దారుణము. దాంట్లో ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు. చాలా సీరియస్గా తీసుకుంటాము. ఇంకా 3 నెలల డెడ్ లైన్ అంటే ఆ 3 నెలల డెడ్ లైన్ దాకా వాడు బయటికి రాకుండా ఉండేటువంటి సెక్షన్స్ మేము పెడతాము. రౌడీ షీట్ కూడా వాని మీద ఓపెన్ చేస్తాం. నిందితుల పైన గతంలో అబిట్స్లో కూడా ఒక కేసు నమోదైంది. ఏపీకి చెందినటువంటి వ్యక్తి, ఇంకా కొంతమంది కూడా ఏపీ నిందితులు ఉన్నారు. వారికి ఎలాంటి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటారు? అది నాకు తెలియదు. పోలీసు వాళ్ళ నోటీస్లో ఉండొచ్చు. సీఎం గారు ఎట్లాగో దీని మీద ఒక రివ్యూ తీసుకుంటారు, తీసుకొని వాళ్ళని ఆదేశిస్తారు. ఆ విషయం అయితే నాకు తెలియదు. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే నిందితులను ఎట్టకేలకు వాళ్ళు ఇప్పటికైతే గుర్తించడం జరిగింది. వారిపైన కేసులు నమోదు చేయడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మొయినాబాద్ పోలీసులు ఇప్పటికే 6గురిని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. కేసులో ప్రధాన నిందితుడైనటువంటి వీర రాఘవరెడ్డిని గతంలో కనుక చూస్తే తన క్రైమ్ రికార్డును కూడా గతంలో అబిట్స్లో కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూడవచ్చు తనతో వెంట ఉన్నటువంటి వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. 26 మంది వ్యక్తులు అయితే తనతో పాటు అనుచరులు వచ్చిన క్రమంలో వారందరినీ కూడా గుర్తించడంతో పాటు ఇప్పటికే 6గురిని రిమాండ్ చేయడం జరిగింది. అందులో 2 మహిళలు ఉన్నట్టుగా కూడా పోలీసులు కూడా తెలపడం జరిగింది. ఈ కేసును రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఇటు పోలీసులకు కానీ ఇటు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సురేఖకు కానీ ప్రత్యేక ఆదేశాలు ఉన్న క్రమంలో నిందితులను ఎట్టకేలకు వదిలిపెట్టకుండా వారిపైన చర్యలు తీసుకోవడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పడం జరిగింది. కెమెరామెన్ మధుతో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్యరాజన్ను పరామర్శించి ధైర్యం చెప్పారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు కొండా సురేఖ. అవి డిపాజిట్లలో ఉంటే ఏమొస్తుంది స్వామి? రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు డీసీపీ శ్రీనివాస్. ఇక 2 మహిళలు సహా మొత్తం 5గురిని రిమాండ్కు తరలించారు. నిందితులు ఖమ్మం, నిజామాబాద్కు చెందిన వారుగా గుర్తించామన్నారు. తమకు ఆర్థికంగా సాయం చేయాలని, రామరాజ్యంలో సభ్యులను చేర్పించాలని కోరగా రంగరాజన్ తిరస్కరించడంతోనే దాడి జరిగిందన్నారు రాజేంద్రనగర్ పోలీసులు. పూజారి గారిని దాడి చేసిన సంఘటనలో ఇప్పటి వరకు 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకళ్ళని మణికొండలో వీర రాఘవరెడ్డిని చేశాం. అలానే ఖమ్మంలోంచి ఒక 4, నిజామాబాద్ జిల్లా నుంచి ఒకళ్ళని తీసుకొచ్చి రిమాండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కోర్టులో. అలాగనే ఈ ఏపీ సంబంధించిన వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉన్నారు, ఈస్ట్ గోదావరి అండ్ శ్రీకాకుళం జిల్లాలు. వాళ్ళ కోసం కూడా టీమ్స్గా పంపించడం జరిగింది. రాఘవరెడ్డి వీళ్ళందరికీ ఆ రామరాజ్యం సైట్లోనే ప్రైవేట్ సెక్యూరిటీ జాబ్ ఉంది అని చెప్పి 20,000 రూపాయలు మంత్లీ శాలరీ, ఫుడ్ అండ్ షెల్టర్ ఫ్రీ అని చెప్పి వీళ్ళకి యాడ్ ఇవ్వడంతో వీళ్ళందరూ నమ్మి అక్కడికి అతను పిలిచిన దగ్గరికి తణుకు వెళ్ళడం జరిగింది.
వెళ్ళేటప్పుడు కూడా ముందు 350 రూపీస్తో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తర్వాత 2000 రూపీస్ యూనిఫామ్కి పే చేశారు. అక్కడ యూనిఫామ్స్ అన్నీ కుట్టించిన తర్వాత టెంపుల్స్ అన్నింటిలో ఎక్కడైతే అన్నదానాలు ఉంటాయో అక్కడ వీళ్ళందరినీ తిప్పాడు. 6th రోజు ఫైనల్గా హైదరాబాద్ రావటం, అక్కడికి యూనిఫామ్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు ఆ రూమ్లో కూర్చొని ఆ వీడియోస్ క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం. 7th రోజు వెళ్ళి స్వామి వారిని పూజారిని ఈ రామరాజ్యం సంబంధించిన ఆర్మీ కావాలని ఆర్మీని రిక్రూట్ చేసుకొని నడపడానికి ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి శాలరీస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఎయిడ్ కావాలన్నందుకు అప్పుడు ఈ పూజారి గారు అట్లా కుదరదు, ధర్మం అది చెప్పదు, వైలెన్స్ నేను సపోర్ట్ చేయను అన్నందుకు వాళ్ళు దాడి చేయడం. హైదరాబాద్లోని బుద్ధభవన్లో ప్రజావాణి నిర్వహించారు హైడ్రా అధికారులు. ఇక పార్కులు, చెరువులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలతో పాటు రహదారులకు అడ్డంగా నిర్మించిన ప్రహరీలను తొలగించాలని 64 ఫిర్యాదులు వచ్చాయి. కంప్లైంట్స్ పై అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి గూగుల్, సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులను సరిపోల్చి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇక ఫిర్యాదులపై వారం రోజుల్లోనే క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారులను ఆదేశించారు. కాలేజ్ నుంచి వచ్చాను. ఒక పార్క్ అక్రమంగా వాళ్ళు కొంత ల్యాండ్ గ్రాబర్స్ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నేను హైడ్రాకి మేము రంగనాథ్ గారిని కలిసాము. అందులో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. వాళ్ళు మోసాలు చేశారు. జిహెచ్ఎంసీని కానీ, ఒక విధంగా హెచ్ఎండిఏ కానీ, ఒక విధంగా ఈవెన్ కోర్ట్స్ని కానీ తప్పుదారి పట్టించి దొంగదారిలో, దొడ్డుదారిలో వారు ఒక ఎల్ఆర్ఎస్ తెచ్చుకొని అదే దొడ్డుదారిలో వాళ్ళు ఒక బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ తెచ్చుకొని మాకు చాలా కష్టం కల్పించారు. దానివల్ల మాకు పార్క్ డెవలప్ చేసుకునే సమయం లేకుండా మేము కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంలో పెద్దలు రంగనాథ్ గారి ఐపీఎస్ గారి సలహా తీసుకున్నాము. వారి ముందు మేము బాధని ప్రవేశపెట్టాము మా కంప్లైంట్ ద్వారా. వారు దాన్ని క్షుణ్ణంగా చదివారు. మిగతా అంతా గూగుల్ ద్వారా కూడా క్షుణ్ణంగా చూశారు, అన్ని విషయాలు తెలుసుకున్నారు. వారి అఫీషియల్స్ ముఖ్యంగా ఆదిత్య సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి తగిన సూచనలు ఇచ్చి వారు మమ్మల్ని మళ్ళీ వచ్చే వారం కలవమన్నారు. ఈరోజు మా ప్రగతి నగర్ వాళ్ళ పరిస్థితి చూస్తామంటే మా యొక్క శ్మశాన వాటిక కొంతమంది వచ్చి కబ్జా చేసుకొని వాళ్ళు ఆ ఏరియా మొత్తం కూడా కబ్జా చేసుకొని వెంచర్ టైప్ వేసుకొని శ్మశానంలో ఉన్న షెడ్స్ కానీ అవన్నీ కానీ కూలగొట్టేసి ఏవైతే షెడ్కి సంబంధించిన అవన్నీ కూడా తరలించడం జరిగింది. అయితే దీని మీద రంగనాథ్ గారిని కలవడం జరిగింది. అలాగే మా అంబీర్ లేక్ ఏదైతే అంబీర్ చెరువు ఉందో ఈ అంబీర్ చెరువు కూడా ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. ఈ బిల్డింగ్ డిస్మాంటిల్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా కూడా చెరువు చుట్టూ వేసేసి ఈ యొక్క చికెన్ షాప్స్ కానీ లేకపోతే నాన్ వెజ్ షాప్స్ ఏవైతే కానీ అవన్నీ కూడా బిల్డ్ చేసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకోవడం జరుగుతూ ఉంది. మేము లాస్ట్ 2 years నుంచి కూడా మా యొక్క శ్మశానం గురించి కొట్లాడుతూ ఉన్నాం సార్. మొత్తం వివరించి ఏదైతే ఉన్నాయో మొత్తం ఆ శ్మశానం గురించి కానీ అంబీర్ లేక్ గురించి కానీ మొత్తం వివరించడం జరిగింది. సార్ కూడా 2 days తర్వాత వచ్చి పర్సనల్గా విజిట్ చేసి మొత్తము అక్కడ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తా అన్నారు. మా పార్కులు, లేక్స్, ఓపెన్ ప్లేసు ఇవన్నీ కూడా ఆక్యుపేషన్ జరుగుతున్నాయి. ఒక 10 years నుంచి కుకట్పల్లి మున్సిపాలిటీలో కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి యాక్షన్ తీసుకోవడం, డిమాలిష్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆక్యుపై చేస్తున్నారు. మళ్ళీ ఆఫీసర్లు కూడా రెస్పాన్స్ తీసుకోవట్లేదు. హైడ్రా కమిషనర్ గారు వచ్చినాక మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో రంగనాథ్ గారి దగ్గర రావడం, రిప్రజెంటేషన్ ఇవ్వటం ఇవన్నీ జరిగింది. ఆయనకి మొత్తం జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. మా లేఅవుట్ విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం ఆయనకి, ఏమేంటి, ఎట్లా జరిగింది, ఏంటి, ఎన్నిసార్లు. కొన్ని ఓపెన్ ప్లేసులకి కాంపౌండ్ వాల్స్ కట్టారు, అవి కూడా కొన్ని డిమాలిష్ చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా దీని మీద ఆయన ఒక 3 daysలో వచ్చి విజిట్ చేస్తా అన్నారు. మా లేకుని దీన్ని కూడా ఈ డస్ట్ కూడా వేస్ట్ సరౌండింగ్స్లో ఉన్నాయన్నీ గార్బేజ్ అన్నీ కూడా లేకులు వేస్తున్నారని కూడా చెప్పాం. దాన్ని కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని బీజేపీ నాయకుడు ఆకుల సతీష్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని ఆధారాలతో సహా కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. ఇక రెవెన్యూ సిబ్బందికి దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గత నాయకులే మళ్లీ గెలవడంతో అప్పుడు ఉన్న అధికారులు ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులకే వత్తాసు పలికి ప్రభుత్వ భూములను దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు ఆకుల సతీష్. నిజాంపేట కార్పొరేషన్లో గత 2 సంవత్సరాల నుండే దాదాపు 15 సర్వే నెంబర్లలో దాదాపు ఒక 50 నుండి 100 ఎకరాల ప్రభుత్వ భూములలో ఆక్రమించుకున్న అక్రమ నిర్మాణాలపై ఏదైతే గతంలో ఫిర్యాదు చేసినా కూడా
ఏదైతే కమిషనరు ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ దాకా ఫిర్యాదు చేసినా ఏదైతే వ్యవస్థాగతంగా కింది స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థ ఈరోజు ప్రభుత్వ భూములు పరిరక్షించడంలో పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపకపోవడం వల్ల ఒక నిజాంపేట కార్పొరేషన్లో 100 ఎకరాల పైచిలకు కబ్జాకు గురైన పరిస్థితి వివిధ సర్వే నెంబర్లలో. అదేవిధంగా అంతా కాకుండా నిజాంపేట కార్పొరేషనే కాకుండా ఈరోజు కుత్బుల్లాపూర్లో గత 9 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో దాదాపు 950 ఎకరాలు పూర్తి స్థాయిలో కబ్జాలకు గురైనట్టుగా పూర్తి ఆధారాలతో ప్రభుత్వానికి తర్వాత అదేవిధంగా హైడ్రాకు ఇక్కడ ఉన్న కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేసినా కూడా కలెక్టర్ కూడా 2 సంవత్సరాల కిందట పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కన్సర్న్ 3 ఎంఆర్ఓలకు లెటర్ రాసినా ఈరోజు కూడా క్షేత్రస్థాయిలో దానిపైన చర్యలు తీసుకునే విధంగా రిపోర్ట్ తయారు చేయని పరిస్థితి. మేము ఒకటే ఏదైతే ప్రభుత్వ భూములు ఈ కుత్బుల్లాపూర్ పరిధిలో 5,000 ఎకరాలు అంటే దాదాపు ఒక 5 లక్షల కోట్ల రాష్ట్రంలో ఉన్న అప్పులన్నీ కూడా తీర్చే విధంగా ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వ భూములు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడిచినా కూడా ఆ కబ్జాలపై ఫిర్యాదు చేసి కలెక్టర్ చర్యలు తీసుకోమని చెప్పినా కూడా ఈ రోజుకు చర్యల విషయంలో పేపర్ పైన ఉన్నాయి కానీ చర్యలు మాత్రం లేవు. అది ఏదైతే కబ్జాకోరులు ఉన్నారో కుత్బుల్లాపూర్ పరిధిలో ఒకరిపై కూడా బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూకట్పల్లి జీహెచ్ఎంసీ అధికారులు రక్షణగా నిలుస్తున్నారని ఆరోపించారు కూకట్పల్లి కాంగ్రెస్ నాయకులు. ఇక 2 అంతస్తుల భవనం నిర్మించారంటూ రవీందర్ రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టించారని తెలిపారు. దీనిపై ప్రజావాణిలో జోనల్ కమిషనర్ ఫిర్యాదు చేశామన్నారు. చర్యలు తీసుకుంటామన్నారని తెలిపారు కాంగ్రెస్ నాయకులు. బాలనగర్ డివిజన్ కార్పొరేటర్లు కుకుట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు మన కౌన్సిల్ సమావేశం అయిపోయిన తర్వాత మా ముఖ్యమంత్రిని 420 అని వ్యాఖ్యానించుకుంటా అచ్చోసిన ఆంబోతులు లేక బయటకు వస్తూ ఉన్నారు, గాడ్లు తీసుకొస్తూ ఉన్నారు. ఈ కుకుట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు అచ్చోసిన ఆంబోతులు లేక ఎక్కడ పడతాడు అక్రమ నిర్మాణాలు చేపట్టి మన బాలనగర్ డివిజన్ కార్పొరేటరు నవజీవన్ నగర్లో బాలనగర్ డివిజన్లో నవజీవన్ నగర్లో వినాయక్ నగర్లో అక్రమంగా 6 ఫ్లోర్లు వేసిండు. G+2 పర్మిషన్ తీసుకొని అక్రమంగా 6 ఫ్లోర్లు వేసి డిస్పైట్ అంటే వీళ్ళు జిహెచ్ఎంసీ నుంచి నోటీసులు ఇవ్వగా స్పీకింగ్ ఆర్డర్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఆ దుర్మార్గుడు ఏం చేసిండు అని అంటే కోర్టుకు పోయి కోర్టుకు కూడా నేను 2 ఫ్లోర్లే కట్టినా కానీ జిహెచ్ఎంసీ అధికారులు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, నన్ను కాపాడురు అని చెప్పి కోర్టుకు అబద్ధం ఆడి స్టే తెచ్చుకున్నాడు. తర్వాత మేమేం చేసినాము అని అంటే మేము హైకోర్టుకు పోయినాం. ఇట్లా తప్పుదోవ పట్టించిన కోర్టును కూడా తప్పుదోవ పట్టించిన అధికారులను తప్పుదోవ పట్టించినంటే హైకోర్టు సీరియస్గా ఆర్డర్ ఇచ్చింది. సెప్టెంబర్ 25, 2024 నాడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతాకుమారి గారికి ఆమె కోర్టు ఇమీడియట్ ఆదేశాలు ఇచ్చింది. అది వాళ్ళ ఆదేశాలు డిలే చేస్తున్నారని చెప్పి మేము ఇలా మళ్ళీ జడ్జిని కలవడం జరిగింది. దీని మీద కంటెంప్ట్ పోతామని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమతో పనులు చేయించుకొని బిల్లులు చెల్లించడం లేదన్నారు కాంట్రాక్టర్స్. ఇక పెండింగ్ లో ఉన్న 27 కోట్ల రూపాయలు చెల్లించాలన్నారు. లేదంటే త్వరలో జీహెచ్ఎంసీ వేసే టెండర్లను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల సంఘం రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినా కూడా తమకు బిల్లులు ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక టెండర్లతో పనులు దక్కించుకొని అన్ని పనులు చేశామన్నారు. కొంతమందికి రిటర్నింగ్ అధికారులు కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారని, కానీ తమకు మాత్రం డబ్బులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు కాంట్రాక్టర్స్. ఈ జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే టెండర్లు తప్ప ఇంజనీరింగ్ సెక్షన్ తప్ప మిగతా ఏవైతే వర్కులు జరిగినాయో అంటే స్టేషనరీ కానీ నామినేషన్ బేస్డ్ స్టేషనరీ కానీ ఫుడ్ వర్కులు కానీ డిస్ట్రిబ్యూషన్ టైంలో ఫుడ్ పెట్టడము, డైలీ ఫుడ్, ట్రాన్స్పోర్టేషను, ఇలా ఎన్నో రకాల వర్కులు అనేది ఈ డిఆర్సీ సెంటర్స్లో అండర్లో జరుగుతాయి. ఈ సంబంధించిన ఏమున్నాయో జస్ట్ ఓచర్లు పెట్టుకొని వాళ్ళ సంబంధించిన మనుషులు పెట్టుకొని వాళ్ళ బినామీలు పెట్టుకొని ఓచర్లు పెట్టుకొని బిల్లులు తీసుకోరు. ఎందుకంటే చెక్ పవర్ అనేది అకౌంట్ అనేది రిటర్నింగ్ ఆఫీసర్ అకౌంట్ ఉంటుంది, చెక్ పవర్ అనేది రిటర్నింగ్ ఆఫీసర్కి ఉంటుంది. కాబట్టి అది వాళ్ళ 1-2 మనుషుల మధ్యలోనే అది క్లోజ్ చేసుకున్నారు. వాళ్ళ పేమెంట్లు కూడా మ్యాక్సిమం 80 to 90% క్లోజ్ అయిపోయింది. ఇంకోటి ఆయా చేసిన కాంట్రాక్టర్లు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి మా అఫీషియల్ రిజిస్ట్రేషన్స్ లేవు, ఏం లేవు. మేము రిజిస్ట్రేషన్స్ పెట్టి టెండర్ల ఈఎండీలు, ఎఫ్ఎస్డీలు, డీడీలు కట్టి డిపాజిట్లో పెట్టి టెండర్ పార్టిసిపేట్ చేసి తీసుకోవడం జరిగింది. మాకు ఆ అమౌంట్ కూడా మాకు రాలేదు. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో జరుగుతున్న తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య మహాధర్నాకు మద్దతు తెలిపారు. ఇక ఆర్ఎంపీ, పీఎంపీలపై బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి కేసులు లేవని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో వారిని భయభ్రాంతులకు గురిచేసి అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు హరీష్. ఇక ఆర్ఎంపీ, పీఎంపీ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారని గుర్తు చేశారు. వీరిపై ఆరోగ్య శాఖ అధికారులు వేధింపులు ఆపాలన్నారు
మాజీ మంత్రి. వీరిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. కూడా పోతే బ్యారెక్ నిండా మా గౌడన్నల్ని పెట్టిండ్రన్న, లేని కేసులు పెట్టున్నారు, మమ్మల్ని సతాయిస్తున్నారు, మా గీత కార్మికుల పొట్టగొడుతున్నారు అని చెప్పి గౌడన్నలు కూడా మొన్న నా దగ్గరికి వచ్చి చెప్పుకొని బాధపడ్డారు. అంటే ప్రతి ఒక్కరిని వేధించుడే, ఎవరిని విడిచిపెట్టలే. ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, లాస్ట్కు హైదరాబాద్లో బిల్డర్ల ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏం ఉద్ధరించినావు? ఏ ఒక్క హామీ అన్న అమలు చేసినవా? 6 గ్యారంటీలు 13 హామీలు అంటివి. మొదటి హామీ మహిళలకు ఇచ్చే 2500 మహాలక్ష్మి అమలు కాలే. చివరి 1000 పింఛన్ కూడా అమలు కాలే. ఏమన్నా అంటే రుణమాఫీ చేసిన అంటాడు. అది అడికెళ్ళి చేసినావు నువ్వు. పోనీ అయిందా? ఏ ఊరికి పోదాం రేవంత్ రెడ్డి? నేను ఏ ఊరికన్నా ఈ రాష్ట్రంలో పోదాం, మొత్తం మంది రైతులకు మీ దాంట్లో అయినా అదే అందరికీ సగం మంది ఉంటారు ఇట్లా కానోళ్ళు. గత ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కారణంగానే తమకు గుర్తింపు దక్కలేదని తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక ఆరోపించింది. 10 ఏళ్లుగా తమ సమస్యలనికి గాలికి వదిలేసి ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 13,000 మంది ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్ని వర్గాల ప్రజలు, సబ్బండ వర్గాల ప్రజలు ఎట్లయితే ఆ తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నారో అట్లాగే ఆర్ఎంపీ, పీఎంపీలు కూడా ఆ ఉద్యమంలో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున పాల్గొని పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్ఎంపీ, పీఎంపీలకు మాత్రం ఈ 10 ఏళ్ల పాటు చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. వాళ్ళకి ఒక్కరికి కూడా శిక్షణ ఇవ్వలేదు. ఆ 12,900 మందిని ఆ జీవో చెప్పారు, చేశారు, కానీ అసలు ఏ విధమైన ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. సో ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఈరోజు గౌరవ మంత్రి దామోదర రాజనరసింహ గారు వెంటనే మొన్న మేము శనివారం మాట్లాడగానే స్పందించి వారు దాన్ని ఈ సమస్యను పరిష్కరించడం కోసం వెంటనే తగిన చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది. చెప్పడమే కాదు, వెంటనే ఇప్పటికే వారు ఆ ఫైల్ మూవ్ చేయడము, అనేక అంశాల మీద కావాల్సిన విధి విధానాలు రూపొందించడం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ తెచ్చుకున్నాక 10 సంవత్సరాలు వాళ్ళ వెంట ఉండి చెప్పులు అరిగే వరకు 10 సార్లు మంత్రి గారి దగ్గరికి, 10 సార్లు వైద్య శాఖ అధికారుల దగ్గరికి తిరిగిన న్యాయం ఎక్కడ జరగలేదు. కాబట్టి ఇప్పుడు ప్రజాపాలనలో మార్పుతోటి ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవడానికి కూడా మొత్తం యావత్ తెలంగాణ గ్రామీణ వైద్యులు మంచి పోరాటంతో, మంచి సపోర్ట్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నారు. అందరం కలిసి తెచ్చుకున్న తర్వాత మేనిఫెస్టోలో పెట్టమని చెప్పి కూడా పెట్టినరు. ఇప్పుడు అతి తొందరలో నెల రోజుల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తామని అన్నారు. అయితే ఈ విషయంకు భాగంగా మేమందరం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వేదిక ద్వారా తెలియజేసేది ఏంటంటే, సంఘాలు ఏవైనా సంఘటితంగా ఉందాం. ఎజెండా ఒక్కటే ఉన్నది కాబట్టి ఆ ఎజెండా ఆర్ఎంపీ, పీఎంపీలను గుర్తింపు, చట్టభద్రత. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం యావత్ 40,000 మంది రేపు 18వ తారీఖు నాడు, ఈ నెల 18వ తారీఖు నాడు 10 గంటల కల్లా మొత్తం మారుమూల ప్రతి గ్రామం నుంచి ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లు ఖచ్చితంగా ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసి, తెలంగాణ ఉద్యమకారులకు ఏ విధంగా అయితే అన్యాయం చేసిందో మా సంఘాలకు కూడా అన్యాయం చేసి ఎవరినో నామాత్రంగా పెట్టుకొని వాళ్ళ ద్వారా కూడా మాకేం చేయకుండా పూర్తిగా నాశనం చేసినటువంటి వాళ్ళు ఇవాళ మేము ఐక్యంగా ఉన్నాం. ఆనాటి నుంచి ఈ రోజు వరకు మేము అందరం ఐక్యంగా ఉన్నాం. కానీ ఈరోజు మమ్మల్ని చీల్చేది ఎవరు? తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళని చీల్చింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఈ హరీష్ రావే పాపం. ఈ పాపం ఆర్ఎంపీ, పీఎంపీల పాపం అంతా కూడా ఆర్ఎంపీ ఈ హరీష్ రావుకే తగులుతుంది. ఆయనే చీల్చింది, ఆ రోజు ఆయనే చీల్చింది. ఈ రోజు కూడా మేమంతా ఉమ్మడి. నాంపల్లి నుమాయిష్లో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు పోలీసులు. ఇక ఎగ్జిబిషన్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 125 సీసీ కెమెరాలతో నుమాయిష్ను పర్యవేక్షిస్తున్నారు. ఫిక్ ప్యాకెట్, చైన్ స్నాచర్స్, మొబైల్ ఫోన్స్ దొంగతనం కేసులు అధికంగా వచ్చాయన్నారు పోలీసులు. ఇక విమెన్ సేఫ్టీలో భాగంగా మఫ్టీలో షీటిమ్స్ తిరుగుతున్నాయని తెలిపారు. ఈవ్ టీజింగ్ కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. ఈ నెల 15న నుమాయిష్ ఆఖరి రోజు అంటున్న బేగం బజార్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్తో కల్పన ఫేస్ టు ఫేస్.
పొందిన నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే ఎంతో సక్సెస్ఫుల్గా సాగుతుందనే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున జనాలు కూడా నుమాయిష్ వస్తూ ఉన్నారు. ఇక రోజు ఒక ఎత్తు అయితే లాస్ట్ వీక్ మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు రోజు వేలల్లో వచ్చే వాళ్ళు దాదాపు మనకు సాటర్డే సండే కావచ్చు, లాస్ట్ వీక్ కావచ్చు, కొన్ని లక్షల మంది విజిట్ చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి వచ్చే వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ చాలా వరకు అయితే ముఖ్యమని చెప్పుకోవచ్చు. అందులో ప్రముఖ పాత్ర కావచ్చు బేగం బజార్ పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే నుమాయిష్ వచ్చిందంటే చాలు వాళ్ళకు పెద్ద సవాలని చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి వాళ్ళు సో ప్రజెంట్ ఎట్లా ఉంది, దాంతోపాటు సేఫ్టీ సెక్యూరిటీ కావచ్చు, పెద్ద ఎత్తున మహిళలు వస్తూ ఉంటారు, వాళ్ళకి సంబంధించి ఎట్లా నిఘా పెట్టారో తెలుసుకుందాం. మనతో పాటు ఇన్స్పెక్టర్ విజయ్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ సార్. సో మెయిన్గా నుమాయిష్ వచ్చిందంటే చాలు మీకు 46 రోజుల పాటు పెద్ద సవాలనే చెప్పుకోవచ్చు. సో ఎట్లా ఉంటుంది, దాంతోపాటు సేఫ్టీ సెక్యూరిటీ కావచ్చు, ఎన్ని సీసీ కెమెరాస్ పెట్టి పర్యవేక్షిస్తున్నారు సార్? ఇది సీసీ కెమెరాలు వచ్చేసి ఆల్మోస్ట్ మనం సొసైటీ వాళ్ళ తరపు నుంచి 125 సీసీ కెమెరాలు అడిషనల్గా చేసినాం. ఆల్రెడీ ఇన్సైడ్ సొసైటీలో ఆల్మోస్ట్ ఒక 60-70 వరకు సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల పరంగా అయితే చాలా పర్ఫెక్ట్గా కూడా ఏ చిన్న ప్లేస్ కూడా మిస్ కాకుండా ప్రతి జోగా కూడా కవర్ అవుతాడు. ఈవెన్ దో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ప్లేస్ కూడా మీరు ఏ విధంగా అయితే రికార్డ్ చేస్తారో ఈ ప్లేస్ కూడా మా సీసీ కెమెరా ద్వారా రికార్డింగ్ అవుతుంది, ఓపీ కూడా. ఆ విధంగా సీసీ కెమెరాలు అయితే ఎలాంటి ఎక్కడ లోపం లేకుండా పకడ్బందీగా అయితే మేము అరేంజ్మెంట్ చేయగలిగినాం సీసీ కెమెరాల విషయం. మెయిన్గా చెప్పాలంటే షాపింగ్ అంటేనే మహిళలు. ఇక నుమాయిష్కి ప్రతి ఏటా ఎంతోమంది వస్తూ ఉంటారు. మరి వచ్చే మహిళలకు సేఫ్టీ సెక్యూరిటీ పరంగా కావచ్చు, పెద్ద ఎత్తున ఆకతాయిలు ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి ఎట్లా నిఘా పెట్టారు సార్? మేము ఈసారి ఎస్పెషలీ నుమాయిష్ అంటే ఇది 84 ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. ఈరోజు 38th డే. అంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడా 46 డేస్ ఇది ఎగ్జిబిషన్ అనేది నడుస్తుంది నుమాయిష్. ఈరోజు 38వ రోజు. ఇప్పటిదాకా మేము గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి వెరీ 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 బాగా పిక్ పాకెటింగ్ అనేది తగ్గిపోయింది. ఇందులో మేము బాగా ఉపయోగించింది ఏంటి అంటే మా దగ్గర ఉన్నటువంటి ఉమెన్ పీసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మఫ్టీలో కొంతమందికి మనం బుర్కాలు వేయించి, కొద్దిమందికి మఫ్టీలో డకాయ్ టీంలను బాగా తిప్పుతున్నాం. ఎవ్రీడే మినిమం మేము ఒక 3-4 మెంబర్స్ని పిక్ పాకెటర్ని వాళ్ళ గేట్ నుంచి లోపలికి ఎంట్రీ అయినమ్మనే పట్టుకుంటున్నాం. అంటే ఇందులో మేము ఆల్రెడీ పిక్ పాకెటింగ్లో ఇన్వాల్వ్ అయినటువంటి అఫెండర్లని పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళని బాగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళని కూడా మాతో పాటు ఉద్యోగం ఈ నుమాయిష్లో చేయిస్తున్నాం. అంటే ఒక ఇన్ఫార్మరు, ఒక పోలీసు ఇద్దరు కలిసి డకాయ్ టీమ్గా ఫామ్ అయ్యి మన ఈ పబ్లిక్లో తిరగబట్టి ఈజీగా కూడా మాకు పిక్ ప్యాకెటర్లు ఐడెంటిఫై అవుతుంది. వాళ్ళని అంతా పికప్ చేస్తున్నాం. రీసెంట్గా ఒక లేడీ గుంటూరు విజయవాడకు సంబంధించినటువంటి లేడీ ఎవ్రీ ఇయర్ ఆమె నుమాయిష్కి వచ్చి పిక్ ప్యాకెటింగ్ చేసుకుని వెళ్తుంది. ఆమె ఏజ్ వచ్చేసి దగ్గర 50-55 ఇయర్స్ ఉన్నాయి. ఆమెను మేము పోలీస్ స్టేషన్కి సస్పెక్ట్ కింద పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వెరిఫై చేస్తే ఆమె గతంలో 24 సార్లు 20 సార్లు జైలుకి పోయి వచ్చింది మనకు ఆన్లైన్ రికార్డు ప్రకారం. ఇమీడియట్లీ ఆమె ఒక అటెంప్ట్ అంటే ఒక బ్యాగ్లో చేయబెట్టి తీయనికపోతే మా డకా టీం వాళ్ళు ఇమీడియట్లీ పట్టుకోవడం జరిగింది. ఆమెను పట్టుకొని ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆమె ప్రీవియస్ హిస్టరీ మొత్తం చెక్ చేస్తే మాకు ఇదంతా తెలిసింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆమెను చెంచల్ ఓన్లీ అంటే అటెంప్ట్ కేసులనే చెంచల్గూడ జైలుకి రిమాండ్ పంపించేశారు. ఇప్పటిదాకా కూడా ఆమెకి ఇంకా బెయిల్ రాలేదు. మొన్న కౌంటర్ కూడా ఫైల్ చేసినాం. ఇంకా నుమాయిష్ జరుగుతుంది, పబ్లిక్ ఉండి ఈమె బయటకు వస్తే మళ్ళీ పిక్ ప్యాకెటింగ్ కంటిన్యూ చేస్తుంది. ఈమె సీనియర్ కాబట్టి అని చెప్తే మెజిస్ట్రేట్ మేడం కూడా ఆమెకి బెయిల్ రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ విధంగా డైలీ మేము 2-3 పిక్ ప్యాకెటర్లని మేము ముందే వాళ్ళని పరిష్కరించి అంటే వాళ్ళ అఫెన్స్ చేయకముందే ప్రివెంటివ్గా దీనిలోకి లోపలికి ఎంటర్ అయినామని మేము పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ప్రీవియస్ హిస్టరీ ఉంటే బాండ్ ఓవర్ చేయడం, లేదు వాళ్ళు అటెంప్ట్ చేసినప్పుడు అంటే వాళ్ళని నిఘా పెడతాం. వాళ్ళు నడిచే విధానం వాళ్ళు పోయి వాళ్ళ మీద కొద్దిసేపు షాడో పార్టీలాగా పెడితే వాళ్ళు ఆటోమేటిక్గా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపల ఎవరో ఒక మహిళ బ్యాగ్లో చేయబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. మేము డైరెక్ట్ కూడా పట్టుకొని వాళ్ళ క్యాష్ వాళ్ళ కంప్లైంట్కి ఇప్పించేసి అటెంప్ట్ కింద వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు బుక్ చేయడం కూడా జరిగింది. అంటే మెయిన్గా చెప్పాలంటే చిన్నపిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు ఎక్కువగా వస్తూ ఉంటారు కదా. సో ఎక్కువగా ఎట్లాంటి కేసెస్ అనేవి ఇప్పటి వరకు వచ్చాయి అంటే చైన్ పోయిందని చెప్పేసి, కొంతమంది బ్యాగులు పోయినాయి అని చెప్పేసి, సెల్ ఫోన్ పోయినాయి అని చెప్పేసి వస్తూ ఉంటారు కదా. సో ఎక్కువగా ఎట్లాంటి కంప్లైంట్స్ వచ్చాయి సార్? మా దగ్గరకు వచ్చేసి జనరల్గా మిస్సింగ్ కేసెస్ ఎవ్రీడే 30-35 కేసెస్ మిస్సింగ్ కేసెస్ రిపోర్ట్ అవుతుంటాయి. ఈ చిన్నపిల్లలు హెవీ క్రౌడ్ ఉన్న సాటర్డే సండే రోజు మినిమం మనం సాటర్డే రోజు చూస్తే 84,000 మెంబర్స్ ఇక్కడ క్రౌడ్ అనేది వచ్చింది. ఇక్కడ సండే రోజు చూస్తే 81,000 వచ్చారు. అంటే ఈ క్రౌడ్లో చేయితో పట్టుకున్న పిల్లలు మిస్ కావడం బట్టి ఈ సీనియర్ సిటిజన్స్ చిన్న పిల్లల కిడ్స్ అనేది మిస్ కావడం జరిగింది. వాళ్ళు మిస్ అయిన వితిన్ 2-3 మినిట్స్లో మళ్ళీ తిరిగి పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం. అంటే మనకి ఒక రేడియో స్టేషన్ అలర్ట్మెంట్ అనేది ఉంటుంది. ఒక్కసారి మనం రేడియో స్టేషన్ నుంచి అలర్ట్ చేస్తే ప్రతి పాయింట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్, ప్రతి పాయింట్లో ఉన్నటువంటి ఈ పోలీస్ సిబ్బంది ప్లస్ వాలంటీర్స్, ఎగ్జిబిషన్ సొసైటీ మెంబర్స్ అందరికీ కూడా వినిపిస్తుంది అనమాట. ఈ బాయ్ మిస్సింగ్ అయింది, ఆయన ప్రజెంట్ వచ్చేసి మన పోలీస్ అవుట్ పోస్ట్లో కానీ ఉంటాడు.
లేదంటే ఈ కిడ్స్ కోసం అనేది సపరేట్ ఒక రూమ్ క్రియేట్ చేసి అక్కడ మఫ్టీలో కొంతమంది సిబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళకి అంటే ఇక్కడ పోలీసు వాళ్ళని చూసి ఏడ్చడం ఇబ్బందికరంగా ఉంటుంది చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఒక సపరేట్ రూమ్ దగ్గర అక్కడ హోల్డ్ చేసి పెడతాం. వితిన్ 2-3 మినిట్స్లో వాళ్ళ పేరెంట్స్ మా దగ్గరికి అప్రోచ్ అయితే వాళ్ళని తీసుకుపోయి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇక ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే నుమాయిష్ ఎండింగ్ అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనేది ఏర్పడింది. 15 తారీఖు 17 తారీఖు అని చెప్పేసి. కాకపోతే పోలీస్ వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాము. ఈ మంత్ 15వ తారీఖు కూడా నుమాయిష్ ఎండ్ అవుతుందనేసి అయితే చెప్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా 5 రోజులే ఉండడంతో కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.